Okay. Okay, so today we'll start with web tables. Okay. వెబ్ టేబుల్స్ అంటే ఏంటి చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెబ్ పేజ్లో టేబుల్ ఉంది అనుకోండి, దాన్ని వెబ్ టేబుల్ అంటున్నాడు. ఇది ఒక వెబ్ టేబుల్. ఓకేనా. సో ఇప్పుడు ఈ వెబ్ టేబుల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తం నేను రీడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో రోస్ అండ్ కాలమ్స్ అన్నీ రీడ్ చేసి నేను ప్రింట్ చేయాలనుకున్నా కన్సోల్. ఎలా ప్రింట్ చేస్తాం వెబ్ టేబుల్స్లో? ఫస్ట్ వెబ్ టేబుల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు దీన్ని హైరార్కీ చూసుకోవాలి మనం. ఓకేనా. దీంట్లో HTML ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి టేబుల్కి, దీని హైరార్కీ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే ఈజీ అనమాట. హైరార్కీ చూడండి, ఎవరికి ఎక్కడ డౌట్స్ వచ్చినా అడగండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా టేబుల్, వెబ్ టేబుల్ కదా. ఓకే, టేబుల్ చూసారనుకోండి, టేబుల్కి HTML ట్యాగ్ ఉంది. HTML ట్యాగ్ HTML ట్యాగ్ టేబుల్ అనమాట. ఓకే, టేబుల్కి HTML ట్యాగ్ టేబుల్. టేబుల్లో ఏమేమి ఉంటాయంటే చూడండి జాగ్రత్తగా, టీ హెడ్, టీ బాడీ అని రెండు ఉంటాయి. ఓకేనా. ఏ టేబుల్కైనా టీ హెడ్, టీ బాడీ. టీ హెడ్ అంటే ఏంటంటే చూడండి, హెడర్ హైలైట్ అయ్యింది, అవునా కదా. టేబుల్ లోపల టీ హెడ్ తర్వాత టీ బాడీ రెండు ఉంటాయి అన్నమాట. టీ హెడ్ అంటే హెడర్, టేబుల్ హెడర్. టీ బాడీ అంటే టేబుల్ బాడీ. ఓకేనా, ఈ రెండు. ఓకే, ఇప్పుడు టేబుల్ హెడర్లోకి వెళ్ళారనుకోండి, ఏమేమి ఉంటాయి? TR ఉంటుంది అనమాట, టేబుల్ రో. TR అంటే టేబుల్ రో. ఓకే, ఈ టేబుల్ రోలో ఏమేమి ఉంటాయి? టేబుల్ హెడర్స్ ఉంటాయి చూడండి, అవునా కదా. ఇవన్నీ టేబుల్ హెడర్స్ అనమాట. ఇది టేబుల్, టీ హెడ్, టేబుల్ రో, టేబుల్ హెడర్స్ ఇవన్నీ. ఓకే, చూడండి మల్టిపుల్ టీహెచ్ ఉన్నాయి కాబట్టి టేబుల్ హెడర్స్ అన్నమాట. ఓకే, ఇది టీ హెడ్ లోపల ఉండే హైరార్కీ. నెక్స్ట్ టేబుల్ బాడీ చూసారనుకోండి, ఇది టేబుల్ బాడీ. టేబుల్ బాడీ లోపల ఏమేమి ఉన్నాయి మనకు? టేబుల్ రోస్ ఉన్నాయి చూడండి, టీఆర్ అనేసి, అవునా కదా. ఇవన్నీ టేబుల్ రోస్ అనమాట. టీ బాడీ తర్వాత లోపల కూడా టేబుల్ రోస్ ఉంటాయి. టేబుల్ రోలో ఏమేమి ఉంటాయి మళ్ళీ? టేబుల్ డేటా, TD ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ప్రతి ఒక్క రో, టేబుల్లో ఉండే రోస్ అనమాట ఇవి. ఓకే, సేమ్ ఇది సెకండ్ రో. ఓకే, ఇది థర్డ్ రో. ఓకే, ఇది హైరార్కీ అనమాట, టేబుల్స్కి హైరార్కీ. ఓకేనా. సో ఏ టేబుల్కైనా ఫస్ట్ టేబుల్ HTML ట్యాగ్ ఉంటుంది, దాని లోపల టీ హెడ్, టీ బాడీ రెండు ఉంటాయి. టీ హెడ్ అంటే టేబుల్ హెడర్, టీ బాడీ అంటే టేబుల్ బాడీ. ఓకే, టీ హెడ్లో ఏమేమి ఉంటాయంటే, టీ హెడ్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? టీ హెడ్లో TR ఉంటాయి. TR లోపల TH, టేబుల్ హెడర్. సేమ్ అలానే టీ బాడీలో కూడా ఏముంటాయి? టేబుల్ రోస్ ఉంటాయి, టేబుల్ డేటా ఉంటుంది అన్నమాట దీంట్లో. టీ బాడీలో టేబుల్ డేటా, టీవీ. ఓకే, సో ఇప్పుడు ఇది మన టేబుల్ రోస్ అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని నేను ఇంటరేట్ చేయాలనుకుంటున్నా. ఇది చూడండి, ఈ టేబుల్ ఎలా ఉందంటే పేజినేషన్. ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, ఇది థర్డ్ పేజ్, ఇలా ఉంది, అవునా కదా. 1 2 3 ఇట్లా మొత్తం 3 పేజెస్ ఉన్నాయి దీంట్లో. సో ఈ 3 పేజెస్ నేను ఇటరేట్ చేయాలి. ఓకే, ఎలా ఇటరేట్ చేస్తాం గైస్? ఏదైనా టేబుల్ ఇటరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి తెలియాలి కదా. ఆల్రెడీ మనం ప్యాటర్న్స్ కూడా చెప్తున్నాం జావాలో, రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఏదన్నా మొత్తం టేబుల్ ఇటరేట్ చేయాలంటే మొత్తం ఈ టేబుల్లో రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎలా తెలుసుకుంటాం చెప్పండి? దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయని. ఫస్ట్ కాలమ్స్ తెలుసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి దీంట్లో? 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ కౌంట్ ఎలా తెలుసుకుంటాం?
మీ సెలీనియం ఎక్స్పీరియన్స్ మొత్తం యూస్ చేసి చెప్పండి, మీకు 2 minutes టైం ఇస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు, కొంచెం థింక్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి టేబుల్ ఎలా కనుక్కుంది? టిఆర్ లోకి వెళ్ళి మామూలు ఎక్స్ పాత్ రాస్తే ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది కదా. టిహెచ్ అంతాన్ని రాసామంటే తెలిసిపోతుంది కదా. చైల్డ్ ఓకే, 50% కరెక్ట్. ఇంకో 50% థింక్ చేయండి. యాక్చువల్ ఆన్సర్ రాలేదు నాకు. టేబుల్ కి ఎక్స్ పాత్ రాసి గెట్ ఎక్స్ వాల్యూ తెచ్చుకోండి. ఓకే, చెప్పండి. ఎలాగ అనుకుంటాం? ప్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ లిస్ట్ డాట్ సైజ్. చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పాత్ ఎలా రాస్తా టేబుల్ కి? ఫస్ట్ కాలమ్స్ కనుక్కోవడానికి ఎక్స్పాత్ ఎలా రాస్తాను చెప్పండి. /టేబుల్. ఎన్ని ఉన్నాయి టేబుల్స్? చాలా ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఓకేనా? ఓకే, /table open bracket separate class equal to. ఓకే, టేబుల్ వచ్చింది. టేబుల్ లోపల దేనికి వెళ్ళాలి? ఈ హెడ్. ఓకే, దీని తర్వాత స్లాష్ ఏంటి ఇక్కడ ఇలా రాయకుండా డైరెక్ట్ డిసెండెంట్ టీహెచ్ స్లాష్ పెట్టాలి. డిసెండెంట్ టీహెచ్ 1 2 3 4 5 6 వచ్చేసే లేదా టేబుల్. ఇప్పుడు మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు ఏం వాడాలి మనం? ప్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ వాడాలి, అవునా కదా? సో దీన్ని కాపీ చేసేయండి. చూడండి, మీకు తెలిసిన ఆన్సర్సే కానీ థింక్ చేయాలి కొంచెం, దీన్ని ఎలా చేయాలి అనేసి. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్ డాట్ ఏంటి దీని డాట్ ఏమవుతుంది? ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే లిస్ట్ రిటర్న్ చేస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. లిస్ట్ వెబ్ ఎలిమెంట్. మనకు లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? మనం వెబ్ ఎలిమెంటే పెట్టుకుందాం. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ అంటే వెబ్ ఎలిమెంట్ లో బయటికి పుష్ చేస్తుంది. వెబ్ ఎలిమెంట్ లో బయటికి పుష్ చేస్తుంది అంటే యూఆర్ఎల్ ఆ టైప్ లో బయటికి పుష్ చేస్తున్నా. అదే మనకి విజిబిలిటీకి కనిపిస్తుంది యూఆర్ఎల్ టైప్ ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి. వెబ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, టీహెచ్ ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇదొకటి ఇవన్నీ వెబ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఇది మొత్తం ఇది ఎలా ఉందో అలానే ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ ఎలిమెంట్ మొత్తం
ఇది సెకండ్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది, ఇది థర్డ్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది, ఇది ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, అలాగా లిస్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ లో. ఓకే, యూఆర్ఎల్స్ అలా కాదు, అర్థమైంది కదా. ఇక్కడ ఎలా కనపడతా ఉందో ఇది మొత్తం ఎన్కోడింగ్ జరిగేసి దీంట్లో స్టోర్ అవుతాయి ఆబ్జెక్ట్స్ లాగా. ఓకేనా, ఈ లిస్ట్ లో ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అవుతుంది అనమాట. దాంట్లో నుంచి మనం ఏం యాక్షన్స్ కావాలంటే వెబ్ ఎలిమెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, కలెక్షన్స్ అర్థమైంటే చూడండి, కలెక్షన్స్ అర్థమైంది కదా. లిస్ట్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఇండెక్సెస్ అవునా కదా. ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇలాగా ఇండెక్సెస్ రూపంలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టీహెచ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, 0th ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ టీహెచ్ హెడ్డింగ్ 2 ఫస్ట్ ఇండెక్స్, హెడ్డింగ్ 3 సెకండ్ ఇండెక్స్, హెడ్డింగ్ 4 థర్డ్ ఇండెక్స్, ఇలాగా ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇది ఒక వెబ్ ఎలిమెంట్, దీంట్లో ఉండేది ఒక వెబ్ ఎలిమెంట్, దీంట్లో ఉండేది ఒక వెబ్ ఎలిమెంట్. ఓకే, తర్వాత వెబ్ ఎలిమెంట్ కమాండ్స్ మనకి ఏమేమి ఉన్నాయి, వెబ్ ఎలిమెంట్ మీద ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేసుకున్నాం. ఏదైనా వెబ్ ఎలిమెంట్ మీద ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు, Click, get. వెబ్ ఎలిమెంట్ మీద ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు, క్లిక్, గెట్ టెక్స్ట్ ఒకటేనా. క్లియర్, సరిపోయింది. వెబ్ ఎలిమెంట్ మీద ఏమేమి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఫంక్షన్స్ ఏమేమి చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్ నుంచి, సెండ్ కీస్ చెప్పుకున్నాం, క్లిక్ చెప్పుకున్నాం, గెట్ టెక్స్ట్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఈజ్ డిస్ప్లేడ్, ఈజ్ సెలెక్టెడ్, ఈజ్ ఎనేబుల్. ఇవన్నీ ఏంటి, వెబ్ ఎలిమెంట్ మీద ఫంక్షన్స్ కదా, కమాండ్స్. ఓకే, సో ఇక్కడ దీంట్లో వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో ఈ లిస్ట్ లో మీకు ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ కావాలంటే, ఎన్ని యాక్షన్స్ కావాలంటే యాక్షన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది లిస్ట్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అనుకుంటాం, చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఇంట్ కాలమ్స్ ఈక్వల్స్ టు ఎలా అనుకుంటాం, డాట్ సైజ్ కలెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు కాలమ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. సో ఇక్కడ రోస్ ఎలా కనుక్కుంటాం, సేమ్ ఎక్స్పాత్ లో డిసెండెంట్ టీడీ 1 2 3 4 5 6 ఇవన్నీ రోస్ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 91 రోస్ ఉన్నాయండి, 91 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం రోస్ ఎలా కనుక్కుంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ టీఆర్ అవునా కదా. సో ఇప్పుడు మనం చూడండి దీంట్లో హెడర్ కూడా చేస్తున్నాం, మనకి హెడర్ వద్దు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ నుంచి టీ బాడీలోకి వెళ్ళి స్లాష్, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చాయి చూడండి, మొత్తం 13 రోస్ ఉన్నాయన్నమాట. ఓకే, దీన్ని తీసుకోండి, రోస్ ఎలా తెలుసుకుంటాం, కీబోర్డ్ డాట్ సైజ్. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ తెచ్చేసుకున్నాం అనమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా, రోస్ ఎలా తెలుసుకున్నాం, కాలమ్స్ ఎలా తెలుసుకున్నాం అని. మురళి, కాలమ్స్ ఇంకోసారి చెప్పరా, కాలమ్స్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఒక టేబుల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టేబుల్లో మనకి ఏముంటాయి, టీ హెడ్, టీ బాడీ ఉంటాయి అవునా కదా. కాలమ్స్ తెలుసుకోవాలంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ హెడర్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటే కాలమ్స్ వచ్చేసినట్టే కదా. సో ఇప్పుడు ఈ హెడర్ రికార్డ్స్ అంటే ఎలా తెలుసుకుంటాం, టేబుల్ లోపల ఈ టేబుల్ లోపల ఎక్స్పాత్ రాసుకోవాలన్నమాట. ఎలా రాసుకుంటాం, టేబుల్ లోపల టీ హెడ్ లోకి వెళ్ళేసి తర్వాత దీంట్లో టీహెచ్లు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే
ఈ టీహెచ్కి ఎక్స్ పాత్ రాస్తే మన టోటల్ నెంబర్ ఆఫ్ హెడర్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది కదా. ఎలా రాస్తాం? టేబుల్ ఎక్స్ పాత్. ఫస్ట్ టేబుల్కి రాస్తాం, డబుల్ స్లాష్ టేబుల్, డబుల్ స్లాష్ టేబుల్ ఓపెన్ బ్రాకెట్ రేట్ క్లాస్ ఈక్వల్ టు. ఓకే, టేబుల్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఏం చేయాలి చెప్పండి? దీనికి ఈ టీ హెడ్స్ అన్ని ఏమవుతాయి టేబుల్కి? డిసెండెంట్. కాబట్టి స్లాష్ ఏంటి టీహెచ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 వచ్చేసేలేవా? ఇవన్నీ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంతే. ఇప్పుడు మోర్ దాన్ వన్ ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ వాడతాం కదా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ వాడినప్పుడు మనకి ఇప్పుడు ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ లో స్టోర్ అయిపోతాయి. ఒక లిస్ట్ సైజ్ ఎలా కనుక్కుంటాం? లిస్ట్ డాట్ సైజ్ అది మన టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది కదా. అంతే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా కనుక్కుంటాం. అర్థమైందా? ఓకే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ తెలిసిపోయింది, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాం? నెస్టెడ్ ఫర్ లూప్. రోస్ అండ్ కాలమ్స్ అంటానే నెస్టెడ్ ఫర్ లూప్. ఓకే, నెస్టెడ్ ఫర్ లూప్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ దేనికి? ఈక్వల్స్ టు 0 i less than. ఫస్ట్ ఫర్ లూప్ దేనికి వాడతాం? రోస్ కి వాడతాం. జావా మర్చిపోయారు అప్పుడే. i equal to 0 i less than rows i plus plus. Next columns. For int j equals to 0 j less than columns j plus plus. ఓకే, మొత్తం ఇటరేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? దీంట్లో ఉండే టేబుల్ డేటా మాత్రం నేను తెచ్చుకోవాలన్నమాట. హెడర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేసేయండి. టేబుల్ డేటా మాత్రం తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఎలా తెచ్చుకుంటాం? సరే, ఇప్పుడు చూడండి, కాలమ్స్ తో సహా నాకు అన్ని కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. రోస్ అండ్ కాలమ్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఇక్కడ వరకు మొత్తం ప్రింట్ అవ్వాలన్నమాట. ఎలా ప్రింట్ చేస్తాం? చెప్పండి. PD ఇక్కడ నుంచి మనకు ఏమొచ్చే మొత్తం టేబుల్ డేటా వచ్చిందా లేదా? టీడీ పెడితే టేబుల్ డేటా వచ్చిందా లేదా? రోస్ అండ్ కాలమ్. సో మొత్తం మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టేబుల్లో? 91 రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఎక్స్ట్రా ఏది తెచ్చుకోవడానికి? టేబుల్ బాడీలో ఉండే రికార్డ్స్ తెచ్చుకోవడానికి అనమాట. ఇప్పుడు టేబుల్ హెడర్స్ లో ఉండే రికార్డ్ తెచ్చుకోవాలంటే 2 3 4 5 6 7 ఆల్రెడీ ఎక్స్పాత్ మనకి ఎక్కడ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే దీన్ని ప్రింట్ చేద్దాం. దీన్ని టేబుల్ హెడర్స్ ని ప్రింట్ చేసేద్దాం కన్సోల్లో. ఓకేనా? టేబుల్ హెడర్స్ ఎలా ప్రింట్ చేస్తాం చెప్పండి? దీంట్లో అన్ని హెడర్స్ ఉన్నాయి, ఎలా ప్రింట్ చేస్తాం? చెప్పండి. ఫస్ట్ నేను టేబుల్ హెడర్స్ ప్రింట్ చేసేసి టేబుల్ డేటాలోకి వెళ్తాను. ఓకేనా? టేబుల్ రోస్లో. సో ఇప్పుడు ఈ హెడర్స్ ఎలా ప్రింట్ చేస్తాం? ఈ హెడర్స్ అన్ని దీంట్లో ఉన్నాయా లేవా? ఈ లిస్ట్ లో, ఈ కాలమ్స్ లిస్ట్ లో ఉన్నాయా లేవా? సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? దీంట్లో ఉండే ఈ హెడ్డింగ్స్ ని ఫర్ అడ్వాన్స్డ్ ఫర్ లూప్ రాయండి. ఫర్ వెబ్ ఎలిమెంట్ ఏంటి? ఈ హెడ్. ఓకే, నెస్టెడ్ ఫర్ ఇది అడ్వాన్స్డ్ ఫర్ లూప్ తెలుసు కదా, ఫర్ ఈచ్ లూప్. ఇప్పుడు ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
ఎలిమెంట్ డాట్ గెట్ Get. అంతే కదా. Hmm. నేను కొంచెం స్పేస్ పడతాను దీనికి. ఓకేనా. సో చూడండి మొత్తం ఇది ఇప్పుడు వరకు రన్ చేస్తారంటే మొత్తం కాలమ్స్ మాత్రం ప్రింట్ అయిపోతాయి అనమాట, హెడర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రోస్ అండ్ కాలమ్స్ ప్రింట్ చేయడానికి. ఓకే, ఎలా ప్రింట్ చేస్తాం? స్ట్రింగ్ ఎక్స్పాత్ జాగ్రత్తగా టీడీ అన్నారు అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి, ప్రతి కాలం ఇంటరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, లిస్ట్ లో స్టోర్ చేసుకోవాలి మనం, అవునా కదా. చెప్పండి, ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకొని కాలం డేటా మొత్తం ఆ లిస్ట్ లో ఉండే డేటాని ఇటరేట్ చేసుకోవాలి. ఎలా చేస్తారు చెప్పండి? List ఫైండ్ ఎలిమెంట్స్ వస్తుంది. థింక్. ఎలా ఇటరేట్ చేస్తాం? రోస్ అండ్ కాలమ్స్ ఇటరేట్ చేసేటప్పుడు దానికి టేబుల్ కి మొత్తం ఎక్స్పాత్ రాసుకునేది. టేబుల్ క్లాస్. దాంట్లో నుంచి గెట్ ఇప్పుడు చూడండి, ఎక్స్పాత్ కస్టమైజ్డ్ ఎక్స్పాత్ జాగ్రత్తగా రాసుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్ నేను 1,1 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 1,2 అని ఇస్తే ఫస్ట్ రో సెకండ్ కాలం, అలా రావాలన్నమాట. అలా రాసుకోవాలి మనం కస్టమైజ్డ్ ఎక్స్పాత్. సో టీ బాడీ స్లాష్ టీఆర్ ఆఫ్ 1 స్లాష్ టీటీ ఆఫ్ 1 ఏ సెలెక్ట్ అయింది ఫస్ట్ కాలం సెలెక్ట్ అయింది. అదే నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, ఏం సెలెక్ట్ అయింది? సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. అవుతుందా లేదా? టీఆర్ ఓకే డాష్ టీడీ ఆఫ్ 1. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాల్యూస్ టేబుల్, ఇది రో ఇది కాలం అనమాట. టీఆర్ అండ్ టేబుల్ రో కదా, ఇది రో ఇది కాలం. సో ఇప్పుడు నేను ఈ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, నాకు ఏ కాలంలో ఉండే ఏ రోలో ఏ కాలంలో ఉండే డేటా కావాలో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు సెకండ్ రో థర్డ్ కాలం కావాలనుకోండి, సెకండ్ రో థర్డ్ కాలం వచ్చేస్తుందా లేదా? ఓకే, నాకు ఇప్పుడు ఫిఫ్త్ రో కావాలి, ఫిఫ్త్ రో ఫోర్త్ కాలం వచ్చేస్తుందా లేదా? ఓకే, ఇలా ఎక్స్పాత్ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్పాత్ దేనికి వర్క్ అవుతుంది? మొత్తం నాకు ఏ రోలో ఉండే డేటా కావాలంటే ఆ రోలో ఉండే డేటా తెచ్చుకోవచ్చు. అవునా కదా, ఇది రో ఇది కాలం అన్నమాట. అది అర్థమవుతుందా? ఎక్స్పాత్. ఓకే, ఇప్పుడు ఎక్స్పాత్ మన దగ్గర ఉంది కదా, ఇప్పుడు సింపుల్ గా రాసేయండి. స్ట్రింగ్ str equals to driver dot find element by dot xpath into dot get text. ఓకే, సో ఇప్పుడు దీన్ని కస్టమైజ్ ఎలా చేస్తాం? ఎక్స్పాత్ ని మనం ఈ రో ఈ కాలం మనం డైనమిక్ గా పంపించాలన్నమాట. ఓకే, ఇప్పటివరకు ఏం చేస్తాం? ప్లస్ ఓకేనా, ప్లస్ ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి? మనం ఏంటి రో కదా, కాబట్టి రో వాల్యూ ఇక్కడ అయినా జేనా రో వాల్యూ ఐ తెచ్చుకున్నాం. సేమ్ అలానే ప్లస్ ప్లస్ ఇప్పుడు ఈ వాల్యూ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ i = 0 ఉంది అనుకోండి, ఫర్ లూప్ i = 0 j = 0 వస్తుంది. కిందకి వస్తుంది, ఏమవుతుంది? 0,0 ప్రింట్ అవుతుంది అన్నమాట. 0,0 ఏముంది? ఓకే 1 ఉంది. కాబట్టి గైస్ ఎప్పుడు చూడండి,
ఇక్కడ ఒక స్మాల్ ఛాలెంజ్ ఉంది. మనకి ఇక్కడ రోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి రోస్ మనకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుంచా 0 నుంచా? 0 నుంచి స్టార్ట్. రోస్ జీరో ఇప్పుడు చూడండి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎవరికి నేను 0 ఇచ్చాను. ఏమైనా వచ్చిందా? 0,0 1 నుంచి స్టార్ట్ అవుతాయి రోస్ ఇక్కడ. అవునా కదా? 1 అవునా కదా? ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? int i ఈక్వల్స్ టు 1 పెట్టాలన్నమాట. int i ఈక్వల్స్ టు 1, j ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు 1,1 అంటే ఏమొస్తుంది మనకు? 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది పైకి వెళ్ళేసి. j వాల్యూ 1 నుంచి ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు 1,2 అంటే ఏమొస్తుంది? ఈ కాలం వస్తుంది అనమాట. ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యేసి కిందకు వచ్చి j వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు 1,3 అయితే ఏమొస్తుంది? ఇది వస్తుంది అనమాట. అలాగా ఫస్ట్ రో మొత్తం ఇటరేట్ అయిపోతుంది. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 1 నుంచి ఏమవుతుంది? 2 అవుతుంది. i వాల్యూ 2, j వాల్యూ 1. 2,1 అంటే ఏమవుతుంది? మళ్ళీ ఇది 2,1 కాలం అనమాట. ఇలాగా మొత్తం టేబుల్ ఇటరేట్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది టేబుల్. జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? టేబుల్స్ ఇటరేట్ చేయడం. సో మన ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఉంది. ఏంటి? ఇక్కడ చూడండి పేజ్ నేషన్స్ ఉన్నాయి చూడండి. అవునా కదా? 1, 2, 3 పేజ్ నేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజ్ నేషన్స్ ఎలా హిట్ చేస్తాం? నాకు ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పేజ్లో ఉన్నప్పుడు 5 రోసే ఉన్నాయన్నమాట. మళ్ళీ సెకండ్ పేజ్కి వెళ్ళినప్పుడు 10 రోస్ ఉన్నాయి. థర్డ్ పేజ్కి వెళ్ళినప్పుడు 13 రోస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ 5 రోస్ రీడ్ చేసేసిన తర్వాత ఈ బటన్ని క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 5 రోస్ రీడ్ చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, సో దీన్ని ఎలా క్లిక్ చేస్తాం? ఈ లాజిక్ చెప్తారు ఎవరన్నా? దీంట్లో ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఫస్ట్ 5 రోస్ రీడ్ చేసేసిన తర్వాత ఈ బటన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ 5 రోస్ రీడ్ చేసిన తర్వాత ఈ బటన్ని క్లిక్ చేయాలి. ఎలా చేస్తాం చెప్పండి. లాజిక్ లూప్ బయట ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్పండి. ఫస్ట్ 5 రోస్ నేను చెప్పే దాంట్లో నా ఆన్సర్ చూడండి. ఫస్ట్ 5 రోస్ రీడ్ చేసేసిన తర్వాత ఏంటి? ఈ బటన్ని క్లిక్ చేయాలి. అవునా కదా? ఫర్ లూప్ లోనే 5 రోస్ అని పెట్టుకొని పేజ్ నావిగేట్ చేయడం. రోస్ ఈక్వల్ టు 5 అయితే క్లిక్ చేయాలి. వేరే పేజ్కి వెళ్ళేటట్టు రాసుకోవాలి. I is equal to count 5 ఇస్తే 5 ఇస్తేనా 6 ఇస్తేనా? 6 6 ఇవ్వాలి. i ఈక్వల్ టు 6 ఇచ్చామనుకోండి, నాకు i ఈక్వల్ టు 6 ఆర్ i ఈక్వల్ టు ఏంటి 11 అయితే ఏమవ్వాలి? నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాలన్నమాట. అవునా కదా? ఇప్పుడు చెప్పండి ఎలా రాస్తాం? ఎక్కడ రాస్తాం? ఎక్కడ రాయాలి? ఫర్ లూప్ లోనే ఇఫ్ కండిషన్ i ఈక్వల్స్ టు 5 ఆర్ i ఈక్వల్స్ టు ఏంటి? ఫస్ట్ రో 5th ఇది వచ్చి 6 నెక్స్ట్ పేజ్లో ఉంది. 6 నెక్స్ట్ పేజ్లో ఉంది. 11 నెక్స్ట్ పేజ్లో ఉంది. i ఈక్వల్ 6 ఆర్ i ఈక్వల్ టు 11 అయితే ఏం చేయాలి? ఈ బటన్ని క్లిక్ చేయాలి. అవునా కదా? దీన్ని ఎలా క్లిక్ చేస్తుంది చెప్పండి? ఈ బటన్ని ఈ బటన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేద్దాం. ఓకేనా? ప్రతిసారి ఇది క్లిక్ చేయడం లేకుండా లాస్ట్ వరకు దీన్ని క్లిక్ చేసుకుంటూ ఉంది. ఓకేనా? సో దీనికి ఎక్స్పాత్ రాయండి. ఇప్పుడు ఇన్స్పెక్ట్ క్లాస్ చూద్దాం. డబుల్ స్లాష్ ఏ ఓపెన్ బ్రాకెట్ @ క్లాస్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ వచ్చేసి. ఓకే, ఏం చేయాలి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ y డాట్ ఎక్స్పాత్ డాట్ క్లిక్ అయిపోయింది. i ఈక్వల్ టు 6 ఇక్కడ i ఈక్వల్ టు 6 ఆర్ i ఈక్వల్ టు 11
అయితే దీన్ని క్లిక్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని క్లిక్ చేసేస్తుంది. కిందకి వచ్చేసరికి ఇప్పుడు 6,1 వచ్చే ఛాన్స్ వచ్చేస్తుంది కదా, ఆ వెబ్ ఎలిమెంట్ దొరికేస్తుంది అనమాట. అవునా కదా, నాకు i=6 ఉంది అనుకోండి. ఓకేనా, i=6 అయితే కిందకి వచ్చే లోపల ఏమవుతుంది, ఎక్స్ పాత్కి వచ్చే లోపల ఈ బటన్ క్లిక్ చేస్తుంది కాబట్టి మనకి 6 విజిబుల్ అయిపోతుంది అనమాట. అవునా కదా. అదే కానీ మీరు i=5 పెట్టారు అనుకోండి, ఇక్కడ i=5 పెడితే ఏమవుతుంది, ఇక్కడ i వాల్యూ 6 అవుతుంది అనమాట. i వాల్యూ 6 అయినప్పుడు ఫస్ట్ పేజ్ లో 6th రో ఉందా, ఇక్కడ మనకు స్టేల్ ఎలిమెంట్ రెఫరెన్స్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మొత్తం టేబుల్ రిట్రైవ్ చేయడానికి. ఇది మార్చండి, దీన్ని URL రన్ చేద్దాం. కరెక్ట్ మనకు రన్ అవుతుందా లేదా. ఇక్కడ ఫార్ లూప్ రాసాం కదా, ఈ ఫార్ లూప్ ప్రింట్ చేయాలి కదా. system.out.println str ప్లస్ click run. చూడండి, మనం మిస్టేక్ ఎవరు చేసాము, మన డేటా మొత్తం ప్రింట్ అయింది. అవునా కదా, కానీ టేబుల్ కాలం లాగా ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, అది ఇప్పుడు ప్రింట్ చేద్దాం కాలం లాగా. system.out ప్రింట్ పెట్టాలి. అవునా కదా, system.out ఇక్కడ ప్రింట్ పెట్టేస్తాం, కింద system.out.print. సేమ్ అలానే ఇక్కడ కూడా system.out.print ఫస్ట్ ఫర్ లూప్, మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత println system.out.println అయిపోయిందా లేదా. ఇప్పుడు రన్ చేయండి. చూడండి, ప్రతి పాసిబుల్ సినారియో ఆలోచించుకుంటూ రాయాలన్నమాట ఏదన్నా ప్రోగ్రామ్ రాసేటప్పుడు. చూడండి, పేజెస్ కూడా ఎంత బాగా క్లిక్ చేస్తుందో, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఓకే, మొత్తం టేబుల్ కాలం ప్రింట్ అయిపోయింది. సారీ, హలో, 5, 6 ప్రింట్ అవ్వలేదు అనుకుంటారు కాలమ్స్. అది రోస్ ఇట్ సైడ్ ఇలా కరెక్ట్గా చూడండి, స్పేసింగ్ ఇలా ఉంది అంతే. 5, 6 ప్రింట్ అయింది కదా, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6, 1 ఒకటి మిస్ అయింది, 5 6. ఓకే, సో ఎందుకు మిస్ అయింది చెప్పండి, ఒకటి ఒక్కరో మిస్ అయింది అంతే. ఎనీవన్, జీరో ఈక్వల్స్ టు అదే జే ఈక్వల్స్ టు 0 పెట్టాలి. i=1 వచ్చి జే ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే కాలమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. మనం ఇక్కడ ఏం పెట్టాము చూడండి, కాలమ్స్ పెట్టారు, ఇక్కడ కాలమ్స్ పెట్టాం, ఇక్కడ రోస్ పెట్టారు. మొత్తం మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 6. ఓకే, కాలమ్స్ కరెక్ట్ ప్రింట్ అయినాయి. అవునా కదా, టేబుల్ మనకు ఒక కాలం హెడర్స్ మనకు కరెక్ట్ ప్రింట్ అయినాయి, కాలమ్స్ ఒకటి మిస్ అయింది. ఓకే, కాలమ్స్ ఎందుకు మిస్ అయ్యింది చెప్పండి.
గైస్ చెప్పండి ఆన్సర్ మీ ముందే ఉంది. కాలమ్స్ రాంగ్ అంటే ఈక్వల్ టు పెడితే దేనికి పెట్టాలి? ఈక్వల్స్ టు దీనికా దీనికా? కాలమ్స్ పెట్టండి. కాలమ్స్ కా? Hmm. కాలమ్స్ కి పెట్టాలి, రోస్ కి పెట్టాలి. చూడండి రో కూడా జాగ్రత్తగా. ప్రింట్ అవ్వలేదు. 13 రో రో 13th రో ప్రింట్ అవ్వలేదు అవునా కదా? సో Hmm. ఈక్వల్స్ టు పెట్టేసుకోండి. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు కాలమ్ కాలమ్స్ +1. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి, మొత్తం కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఓకే, 13th రో వచ్చేసి. ఓకే, ఇది టేబుల్స్ నెట్రైట్ చేయడం. ఏదైనా ఒక వెబ్ టేబుల్ మొత్తం టేబుల్ నెట్రైట్ చేశారంటే మీకు నాకు రెస్పెక్టివ్ కాలంలో ఏ కాలంలో డేటా కావాలన్నా మనం తెచ్చుకోవచ్చు లేదా దీంట్లో నుంచి ఎక్స్పాత్తో ఏ రో ఏ కాలంలో డేటా కావాలో దాన్ని తెచ్చుకోవచ్చా లేదా? ఎస్ అంతే, సింపుల్. ఇది మొత్తం టేబుల్స్ నెట్రైట్ చేయడం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం కొంచెం. టేబుల్ హెడ్డింగ్ 6 ఉంది కదా, అవసరం లేదు కదా అది. ఎందుకు అవసరం లేదు? అంటే అవసరం అంటే మనం పెట్టాము కానీ డేటా రాలేదు కదా దానికి. వచ్చి చూడండి, ఇది టేబుల్ అలైన్మెంట్. ఇక్కడ ఇక్కడ కొంచెం లెఫ్ట్ ఓకే వచ్చేసి ఓకే చూడండి, కౌంట్ 1 2 3 4 5 6 7 వచ్చేలేదు. అంటే స్పేసెస్ అనేది కేసెస్ వల్ల కొంచెం అలైన్మెంట్ ఇలా వచ్చింది అన్నమాట. ఓకే. ఓకే, ఇది టోటల్ టేబుల్స్ నెట్రైట్ చేయడం అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సపోజ్ 7th రోలో కావాలి అనుకుంటే మనము ఐజే అనే ఎక్స్పాత్ వీటికి రాసుకుంటే మనకు వస్తుందా? హలో, సారీ గైస్, నెట్వర్క్ ఇష్యూ ఫ్రమ్ మై సైడ్. టేబుల్ అర్థమైందా లేదా? యా మురళి. అర్థం. సపోజ్ ఇప్పుడు నాకు 4th రో కావాలి అనుకుంటే మనము 4th రోలో ఏమేమి ఉన్నాయంటే మనము ఇక్కడ మీరు యూజ్ చేశారు కదా ఐజే, అలా రాసుకుంటే వస్తుంది అంటుంది. ఓన్లీ 4th రో కావాలనుకోండి, అప్పుడు నెస్టెడ్ ఫార్ లో ప్రాసెస్ కదా, సింగిల్ ఫార్ లో ప్రాసెస్ సింగిల్ బార్ లో చెప్పదు. టేబుల్ ప్రింట్ చేసి మనకి సపరేట్ కావాలంటే జస్ట్ మనం రాసుకొని
ఇలా system.out ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒకవేళ టేబుల్ అంతా చెక్ చేసుకొని రాసుకోవాలంటే. హలో. హలో. మురళి. యా అంతే అండి, మీరు చెప్పింది రైట్. ఓకే. ఓకే, సో ఈరోజు టేబుల్స్ ప్రాక్టీస్ చేయండి. రేపు మనం ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేస్తాం, కుకుమర్ బీటీ ఫ్రేమ్వర్క్. అది వినపడుతుందా వాయిస్ నాది? లోగో వస్తుంది. బ్రేక్ అయిపోతుంది మురళి, లోగో వస్తుంది. ఇది పుష్ చేసేవా ప్రోగ్రామ్? చేస్తాను. ఓకే, రేపు కుకుమర్ బీటీడీ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ అవుతుంది, అందరూ అటెండ్ అవ్వండి క్లాస్. ఫ్రేమ్వర్క్ మిస్ అయిందంటే ఇంక మొత్తం ఇన్ని రోజులు చదివింది వేస్ట్. ఓకే, రేపు నుంచి మనం ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేద్దాం, కుకుమర్ బీటీడీ. ఓకే. నిన్న ఒకటి స్ట్రింగ్ లో డౌట్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్. ఓకే, చెప్పండి, స్ట్రింగ్ లో డౌట్ ఏది? అంటే ఇప్పుడు స్ట్రింగ్ యారే డాట్ లెంత్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు బ్రాకెట్ ఇచ్చాము, కొన్నిసార్లు బ్రాకెట్ ఇవ్వలేదు. అంటే మనము రివర్స్ చేసుకునేటప్పుడు బ్రాకెట్ లేదు, రివర్స్ కానప్పుడు ఇంక్రిమెంట్ అలా అవుతున్నప్పుడు బ్రాకెట్ ఉంటుంది. ట్రై చేస్తే అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, బ్రాకెట్ ఉండాలా ఎందుకు పెట్టడం లేదు అనేది. అది ఫంక్షన్ చూడండి, స్ట్రింగ్ str equals to, ఓకే, స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ డాట్ లెంత్ కనుక్కోవాలనుకోండి, str డాట్ లెంత్. ఇప్పుడు బ్రాకెట్ ఉండాలి స్ట్రింగ్ డాట్ లెంత్ అయితే, ఓకేనా? అదే మీరు ఇప్పుడు స్ట్రింగ్ arr equals to str డాట్ స్ప్లిట్ ఇచ్చారు అనుకోండి, arr డాట్ లెంత్ ఇస్తాము, దీనికి బ్రాకెట్ ఉండాలి. ఓకే. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్ కి లెంత్ బ్రాకెట్ ఉంటుంది, అరే ఫంక్షన్ కి లెంత్ బ్రాకెట్ ఉంటుంది. ఓకేనా? మురళి గారు, నాకు ఎస్టర్డే నాకు ఒక ప్రోగ్రామ్ చేశాను, అందులో నాకు ఒక డౌట్ ఉంది. డేట్ పీకర్స్ ఉంది కదా, సరే స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, ఇందులో ఇక్కడ నాకి ఇక్కడ మనము డైనమిక్ ఎక్స్పాత్ ఒకటి రాసాం కదా డేట్ కి, నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ డేట్ అనేది లేదు. అప్పుడు మాడ్యులస్ ఎస్ అనేది ఎలా డైనమిక్, ఇక్కడ నాకు పాత్ అనేది నెక్స్ట్ ఇక్కడ నేను 20th ఇక్కడ 25th ఇచ్చానంటే ఇక్కడ చేంజ్ చేయాలంటే ఎలా? అక్కడ మీరు ఎక్స్పాత్ కరెక్ట్ రాయలేదు కదా, దీంట్లో చేంజ్ చేయలేము మనం. దీంట్లో చేంజ్ చేయలేమా? నార్మల్ ఎక్స్పాత్ అయితే నేను ఎక్స్పాత్ రాసి
దాంట్లో కంటైన్స్ 20 టెక్స్ట్ ఉంది అనుకోండి, టెక్స్ట్ ఈక్వల్ టు 20, అప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, దీన్ని మార్చుకోలేం ఎందుకంటే ఈ టెక్స్ట్ దాంట్లో లేదు కదా 20 అనేది. టెక్స్ట్ ఉంటేనే దాన్ని చేంజ్ చేసుకోగలము. అంతే. మీరు అబ్జల్యూట్ టెక్స్ట్ పాత్ రాయకూడదు. కాదు, ఇది నేను ఎక్స్పాత్ ప్రింట్ చేశాను. ఇది మీకు స్ట్రింగ్ కంటైన్స్ టెక్స్ట్ ఉంటేనే మీరు రాయగలుగుతారు అన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్పాత్ అనేది మనము మంచిగా రాసుకోవాలి. టెక్స్ట్ అనేది 20 అంతే. అంతే. మురళి, Yeah. యాక్చువల్లీ నేను ప్రోగ్రామ్స్ రాస్తున్నా కానీ నాకు అవుట్పుట్స్ రావట్లేదు మురళి. ఓకే, ఒకసారి షేర్ చేయండి స్క్రీన్. ఇక్కడ యాక్చువల్లీ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ రాశాను, లాంచ్ యూట్యూబ్ అని. అది వచ్చేసి రన్ అవుతున్నా ఇప్పుడు అయింది, సారీ. రన్ అయింది కదా. యా, రన్ అయింది. ఇక్కడ ఇది జావా దగ్గరే ఆగిపోతుంది. ఇక్కడ షో మెసేజ్ అని చెప్పి జావా అని రావట్లేదు మురళి. దాన్ని క్లిక్ చేయట్లేదు మీరు, షో మెసేజ్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు క్లిక్ చేయండి, మాన్యువల్ గా వచ్చింది కదా. మాన్యువల్ గా బటన్ వచ్చింది అంటే ఇక్కడ మనం రాసాం కదా డాట్ క్లిక్ అని, మరి ఇది క్లిక్ అవ్వాలి కదా. ఇక్కడ ఇఫ్ నువ్వు తప్పు రాసావు చూడు, ఇఫ్ ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఈక్వల్స్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఈస్ ఈక్వల్స్ టు యాక్చువల్ టెక్స్ట్. అది ఓకే, ఫస్ట్ అసలు క్లిక్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఇచ్చాం కదా డాట్ క్లిక్ అని. ఓకే, ఒకసారి ఎక్స్పాత్ కాపీ చేసుకోండి. బ్రాకెట్ పెట్టండి, బ్రాకెట్ ఎంటర్. లేదు కదా ఎక్స్పాత్ లేదు కదా, 0/0 చూపిస్తుంది. మీకు కింద ఫెయిల్ అయింది చూడండి, ఇంటెలిజెన్లో చూసారంటే ఇది ఫెయిల్ అయింది అన్నమాట. సరే, దాన్ని కన్సోల్ని ఎక్స్పాండ్ చేయండి పైకి. చూడండి ఫెయిల్ అయింది కాబట్టి ఎక్స్పాత్ రాలేదు. ఎందుకు ఫెయిల్ అయింది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది. షో మెసేజ్ ఆ ఎక్స్పాత్ లేదు, దానికోసం అది క్లిక్ చేయట్లేదు అన్నమాట. కానీ ఎక్స్పాత్ నేను రాసేప్పుడు చూయించింది, అది 1-on-1 చూయించింది. ఒకసారి మళ్ళీ రాయండి ఎక్స్పాత్ కరెక్ట్ గా. నేను టెక్స్ట్ కి రాసాను, షో మెసేజ్ కి. మీరు చూడండి అక్కడ క్యాపిటల్ ఓకే, మీరు అది ఎప్పుడు కానీ చూడండి టెక్స్ట్ కాపీ చేసి పేస్ట్ చేయాలి, మీ ఓన్ గా రాయకూడదు అనమాట. ఓకేనా? ఓకే.
కాపీ S, చేసి M కూడా capital. Okay, okay. Yeah, వచ్చిందండి. Thank you. Okay. Okay, thanks everyone. Bye bye.